అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నాడు చామకూర మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే. ఆయన ఏదైతే ఎమ్మెల్యే పరిధిలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మరి సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ను కానీ ఈ అంశాల్లో కొంత విమర్శలు తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన నోరు మెదపలేదు. ఎందుకంటే ఆయన సరే అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఎక్కువ ఉన్నారు, కానీ మల్లారెడ్డి పార్టీ మారుతాడనే ప్రచారం జరుగుతుంది. అదే క్రమంలో ఆ ప్రోగ్రాం అయిన తర్వాత కూడా మల్లారెడ్డి ఎలాంటి కామెంట్ చేయకపోవడం కావచ్చు, మరి మల్లారెడ్డిని సస్పెండ్ చేస్తారు బీఆర్ఎస్ నుంచి అని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. నిజంగా మల్లారెడ్డి చేసిన ఆ అంశంలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు వారు ఆ వేదిక మీదకి ఒక పార్లమెంట్ సభ్యుడిగా లేకపోతే పార్టీలో క్రియాశీలక నేతగా లేకపోతే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా లీడర్గా సరిపోతే పోయిండవచ్చు కాక. సరే నేను ఏమంటున్నాను, ముఖ్యమంత్రి మాట్లాడిండు, ఈయన డయాస్ మీద ఉన్నాడు, బయటకు వచ్చిండు, ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఆయన ఏ పార్టీలో పోతాడు, కాంగ్రెస్ లో పోతాడా బీజేపీలో పోతాడు అనేది ఒక చర్చ ఈ సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి పరిస్థితులు. కానీ దేనికైనా సమాధానం చెప్పాల్సింది ఆయన. కాకపోతే ఏంటంటే ఈ రోజు ఒకటి మాత్రం వాస్తవం, గతంలో మా ఎమ్మెల్యేలు 10 మందిని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది కాబట్టి వాళ్ళు మా దాంట్లో నుంచి కొంతమందిని తీసుకోవాలనే ప్రయత్నం ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. దాని గురించి మనం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఒకనాడు లాల్ కృష్ణ అద్వానీ గారు, వాజ్పేయి లాంటి భారతీయ జనతా పార్టీ కాదు ఈ రోజు. ఇక్కడ కూడా వాళ్ళు కూడా సిద్ధాంతాన్ని మొత్తం గాలికి వదిలేశారు, తుంగలో వదిలేశారు. వాళ్ళు కూడా రాజకీయాలకి ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో అన్ని సిద్ధాంతాలు వదిలిపెట్టారు. రామాలయం పేరుతోటి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ దేశంలో 2 సీట్ల నుంచి 300 సీట్లకు వచ్చారు. రామాలయం గుడి కట్టారు. ఆ రామాలయం గుడిలో కూడా ఏం జరిగిందో ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. అక్కడ భారతీయ జనతా పార్టీ కార్మబ్బులు కూడా వెలిసిపోయాయి. భారతదేశంగా మాట్లాడుతున్నాయి, దేశ జనాభాకు కూడా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు కూడా ప్రయత్నం చేయవచ్చు కాక. ఇప్పుడు ఈ రాజకీయాలలో వాళ్ళ అవసరాల కోసము, అవకాశాల కోసము, ఇంకా వ్యాపారాల కోసము ఇటు నుంచి అటుపోయే వాళ్ళు, అటు నుంచి ఇటుపోయే వాళ్ళు చాలా మంది పెరిగిపోయారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు రాజకీయాలలో వ్యాపారవేత్తలు రావడం, లేదా డబ్బున్న వాళ్ళు రావడం. ఒకనాడు రాజకీయం అంటే ఏంటండి, తెల్ల షర్టు తెల్ల దోతి కట్టుకొని గాంధీ టోపీలు పెట్టుకొని వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తమ జీవితాలు త్యాగం చేసి కళ్ళకు చెప్పులు లేకుండా కూడా సమాజానికి సేవ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అయ్యేవాళ్ళు. ఎవరైనా ఒక వ్యక్తి కనపడితే మనకు అతను ఎవరో పరిచయం లేకపోయినా కూడా అతని డ్రెస్సు విధానం చూసి మనం నమస్కరించేటువంటి సంస్కారం అట్లా ఉండేది పరిస్థితులు. అలాంటి రాజకీయ నాయకత్వం నుంచి ఈ రోజు అట్లా లేదు. ఎవరైతే బ్యాంకుల లోన్లు తీసుకొని డబ్బులు ఎక్కువ వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంకా రకరకాలుగా ఈడీ కేసులలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంకా సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, మరి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో వాళ్ళు ఈడీ సమన్స్ వస్తాయో, లేకపోతే ఐటీ సమన్స్ వస్తాయో, లేకపోతే ఇంకో రకంగా వస్తాయో అని చెప్పేసి సపోర్ట్ కాకుండా పోతున్నారు, ఆ జెండా కప్పుకుంటున్నారు, అందులో దూరుతున్నారు. వాళ్ళకు కూడా కావాల్సింది ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎదుగుతారు, తీసుకుంటారు. కాబట్టి నేను ఏమంటున్నా